హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్తో మళ్ళీ మేము ఎందుకు వచ్చానండి. దానికి కావాల్సినవి ఏంటంటే మనకి కిసాన్ జామ్ కావాలి, పుదీనా ఆకులు, తర్వాత సబ్జా గింజలు కావాలి, ఒక గ్లాస్ టాల్ గ్లాస్ కావాలి, సోడా కావాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏ గ్లాస్లో చేసుకుంటున్నామో సర్బత్ ఆ గ్లాస్లో 20 రూపీస్ కిసాన్ జామ్ ఉంటుంది కదా, అది ఒక పెద్ద స్పూన్ తీసుకోండి. ఇది కిసాన్ జామ్ సర్బత్ మాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎండకు పడి వచ్చిన తర్వాత ఇది ఒక గ్లాస్ తాగితే మంచి రిలాక్స్ అవుతుంది బాడీ. మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ సమ్మర్లోని. నేను చూపించిన విధంగా మీరు వేసుకుని జామ్ అంతా అలా చేసుకోవాలి, బాగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట సబ్జా గింజలు. అవి ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకోండి. సబ్జా గింజలు కూడా చాలా చలవ చేస్తుంది కదా బాడీకి, అందుకని చెప్పేసి ఇవి కూడా నేను యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్స్ వేసుకున్న తర్వాత మనకి పుదీనా ఆకులు ఒక 10 నుంచి 15 మధ్యలో పుదీనా ఆకులు వేసుకోవాలి. ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట ఈ డ్రింక్. సోడా మీకు ఇష్టమైన సోడా తీసుకోండి, కాదు బాగా కూలింగ్గా ఉండాలన్నమాట. సోడా ఫుల్ కూలింగ్గా ఉండాలన్నమాట, అప్పుడే ఈ సర్బత్ చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. నేను సోడా వేస్తాను. సోడా వేసిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సోడాలోకి మనం వేసిన జామ్ అంతా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకొని తాగేమనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ సర్బత్. మీరు కూడా ఈ కిసాన్ జామ్ సర్బత్ ఒకసారి ట్రై చేయండి. మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అన్నమాట. ఎండాకాలం ఎండలోంచి ఇంటికి వచ్చినప్పుడు ఒక గ్లాస్ తాగితే చాలా బాడీ కూల్ అయ్యి చాలా రిఫ్రెష్ చేస్తుంది బాడీని. మరొక సమ్మర్ రెసిపీతో మరొక మంచి డ్రింక్ తోటి మళ్ళీ మేము ముందుకుంటాను. అంతవరకు బాయ్.